హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ చూస్తేనే నోరూరుతుంది కదూ. మరి లేట్ చేయకుండా ఒక గంటెడు పెరుగుతో ఈ ఎగ్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలోనైతే చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో ఎగ్ కర్రీ ఎక్కువగా తిన్నట్లయితే వేడి చేస్తుంది అంటారు కదా, అలాంటి వారి కోసం ఇలా ఎగ్ కర్రీని చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు వేడి అనేది చేయకుండా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మనైన చికెన్ని ఎగ్ కర్రీ తయారీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఈ ఎగ్ కర్రీ తయారీకి ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1.5 పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనెని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గానుగా ఆడించిన నూనె ఉంటుంది కదా, అలాంటి పల్లి నూనెని యూస్ చేస్తున్నాను. ఈ పల్లి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఏమీ వేయకుండా ఇలా డైరెక్ట్గా ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కాస్త 5 నిమిషాలు ఉడికించేసరికి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా కాస్త ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా ఎక్కువ ఆయిల్ తేలేంత వరకు దీనిని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఫ్రై చేశారంటే ఉల్లిపాయలు మాడిపోకుండా మంచిగా మగ్గుతాయి. ఈ విధంగా ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన మొత్తం కర్రీకి బాగా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ మొత్తం కర్రీకి బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక 2 పెద్ద సైజులో ఉన్న టొమాటోలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా టొమాటోలు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నట్లయితే ఇలా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా కొత్తిమీర, పుదీనా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక గరిటెడు పెరుగుని కూడా యూస్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల ఈ ఎగ్ కర్రీ వేడి చేయకుండా ఉంటుంది. ఈ పెరుగుని మరీ లూజ్గా కాకుండా మరీ గడ్డ పెరుగు కాకుండా ఇలా చిక్కగా ఉండే పెరుగుని 1 నుంచి 1.5 స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కాస్త ఆయిల్ తేలుతున్నప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసినట్లయితే ఇది ఆయిల్ పట్టకుండా ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మన కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఒక టీ గ్లాస్ నిండా వాటర్ని వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా కాస్త మరిగిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అంటే అన్ని ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 4 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను. ఇలా 4 ఎగ్స్ని కూడా కర్రీలో బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి ఏ దానికి అదే ఉడికేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఉడకక ముందే కలిపేయకుండా ఇలా ఒక 70% మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఏమాత్రం కదపకూడదు. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అడుగున గ్రేవీ ఉంటుంది కదా, అది మాడిపోతూ ఉంటుంది. ఇలా నాన్ స్టిక్లో చేయనప్పుడు ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నింటినీ కూడా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత కర్రీలో ఉన్న వాటర్ బయటకు వచ్చిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసే క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా 1-2 సార్లు అటు ఇటు తిప్పుతూ ఒక 5 నిమిషాలు ఉడికించారంటే ఈ ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయకుండా, వాటర్లో వేసి ఉడికించకుండా ఈ విధంగా కర్రీలోనే ఎగ్గుగా తీసుకున్నట్లుగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ ఎక్కువగా అనిపిస్తే కాస్త ఉల్లిపాయల్ని తగ్గించి తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది. కర్రీ ఎక్కువగా తినే వాళ్ళకి ఈ విధంగా గ్రేవీ ఎక్కువగా ఉంటేనే
బావుంటుంది కాబట్టి ఇంకాస్త గ్రేవీ ఎక్కువగానే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర చల్లారంటే ఎంతో కమ్మగా యమ్మీగా ఉండే వేడి వేడి ఎగ్గు కర్రీ రెడీ అయినట్లే. దీన్ని వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి తీసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ గనుక మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.